హాయ్ అండి. ఈరోజు వంకాయ మామిడికాయ రెండు కలిపి కర్రీ ఎంత బాగుంటుందో తెలుసా అండి. పెళ్ళిళ్ళలో వేస్తుంటారు మనకు భోజనాల్లో, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాంటి కర్రీ చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగా ఇలా ఆయిల్లోనే ఆనియన్స్ వేయించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉప్పు వాటర్లో కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా వేయించి మూత పెట్టేయాలండి. ఒక 5 మినిట్స్ ఇలాగా వంకాయలు చక్కగా వేగడానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. చూసారు కదా, కాసేపటికి ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ మనం తినగలిగే మన రుచికి సరిపడినంత కర్రీకి చూసుకొని వేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. చక్కగా వాటిల్లో పచ్చివాసన కూడా పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టి మళ్ళీ ప్లేట్ పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలాగ ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సిమ్లో అలా మగ్గిపోయి దగ్గరకు అయిపోయి చక్కగా వంకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి సిమ్లో వదిలేయాలి మళ్ళీ ఇంకో 5 మినిట్స్. ఇప్పుడు కర్రీ అంతా మగ్గిపోయి చక్కగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి. అప్పుడు ఒక పచ్చి మామిడికాయ ముక్కలన్నా వేసుకోవచ్చు. నేనైతే తురిమేసుకుంటున్నానండి. ఇది లైట్ ఎల్లో కలర్కి వచ్చింది కానీ పుల్లగానే ఉంది కాబట్టి నేను ఒక స్పూన్తో 2 స్పూన్లంత తురిమిన గుజ్జు వేసుకున్నాను. చూసారు కదా, వేసేసి కలిపి మళ్ళీ సిమ్లో ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అలాగ సిమ్లో వాటర్ అసలు వేయనక్కర్లేదు. సాల్ట్ చెక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, చూసారు కదా, మనకి ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదండి, అవి పొడువు వంకాయలండి. అందుకనే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చక్కగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా కర్రీ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.